నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా జనచైతన్య యాత్రలు, ప్రజలతో మమేకమయ్యేందుకు అంటున్న పార్టీ నేతలు. రవీంద్ర భారతి స్కూల్లో స్వచ్ఛ భారత్, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్ఎస్పీ శర్మ పిలుపు. శివారు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ముట్టడి, నగరాభివృద్ధిపై వచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. చెరువు కొమ్ముపాలెం గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు. అందుకే గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. నగర పరిధిలోని చెరువు కొమ్ముపాలెంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనచైతన్య యాత్రల్లో జనార్దన్ పాల్గొన్నారు. గ్రామంలో 4.13 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని చెప్పారు. 30 లక్షలతో వంతెన నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. 40 మంది ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం క్రింద ఇళ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేయించామని తెలిపారు. ఒంగోలు నగరం విలీన గ్రామాల్లో 18 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి పూర్తి స్థాయిలో త్రాగునీరు అందిస్తామని చెప్పారు. 20 లక్షల వ్యయంతో తాగునీటి సరఫరా పైప్లైన్ నిర్మాణానికి 50 లక్షల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి శిలా ఫలకాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామ సచివాలయం వద్ద మొక్కను నాటారు. ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, వైస్ చైర్మన్ మక్కెన శ్రీనివాసరావు, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, స్టేట్ మైనారిటీ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ బాషా, పార్టీ పరిశీలకులు పార్థసారథి, డివిజన్ అధ్యక్షులు పెండ్యాల రోసయ్య, సొసైటీ అధ్యక్షుడు అన్ను వెంకన్న, తెదేపా నగర అధ్యక్షురాలు ఆరిగ శైలజ, సూపర్ బజార్ డైరెక్టర్ కమ్మ వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు శ్రీనివాసరావు, ధనలక్ష్మి, బీసీసెల్ నాయకులు పిల్లుట్ల సుధాకర్, ఇంకా పలువురు తెదేపా నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ జన చైతన్య యాత్రలు మన ముఖ్యమంత్రి గారు కూడా అందరినీ పలకరించండి, మనం చేసిన పనులు కూడా ఒకసారి మన గ్రామస్తులు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామానికి వచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వచ్చి మేము రోడ్డు మీద తిగ్గానే మన ఎస్సీ కాలనీలో మహిళమ్మ తరులు అయితే ఏమి, లేకపోతే మన ఎస్సీ కాలనీ వాసులంతా కూడా ఎంతో మంచి మనసుతోటి మమ్మల్ని అందరూ కూడా స్వాగతం పలికి అక్కడి నుంచి మేము చూస్తూ కాలనీలో ఉండే సమస్యలు కూడా అన్ని తెలుసుకుంటూ ఈ డయాస్ దగ్గరికి రావటం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కొన్ని కాలనీలు అయితే మనం చూస్తే మెయిన్ రోడ్స్ అన్ని కూడా మనం వచ్చిన తర్వాత 9 సిమెంట్ రోడ్లు ఈ రోజు ఎస్సీ కాలనీలకు మనం కంప్లీట్ చేశాం. దాంతో మనకి డ్రైనేజ్ కూడా అక్కడ ఉండే వాళ్ళంతా కూడా మహిళలు కూడా డ్రైనేజ్ కావాలని చెప్పేసి అడిగితే డ్రైనేజీలు కూడా మనం పెట్టాము, టెండర్లు అయిపోయినాయి, అవి కూడా తొందరలోనే మొదలు పెడతా ఉన్నారు ఎస్సీ కాలనీకి. ఆ తర్వాత వాళ్ళు అక్కడ వచ్చే లోపలికి మన వాళ్ళు స్కూల్ కావాలని చెప్పేసి మన వాళ్ళు అడిగారు, అది కూడా ప్లేస్ ఉందని చెప్పారు. తప్పకుండా స్కూల్ కూడా దానికి నేను ఇమీడియట్ గా లెటర్ పెడతాను. లెటర్ పెట్టేసి మనకి ఎలిమెంటరీ స్కూల్ వరకు మన ఎస్సీ పిల్లలు కూడా బయటికి వెళ్లకుండా మన దగ్గరే చదువుకోవడానికి దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడానికి నా వంతు నేను కృషి చేసి దాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం మళ్ళా ఎస్సీ కాలనీకి ఇంకో దానికి వస్తే అక్కడ చాలా మంది మహిళలు హౌస్ సైట్స్ ఎప్పటి నుంచో మనం ఉంటున్నాం, హౌస్ సైట్స్ ఇవ్వలేదని చెప్పేసి కూడా కొంతమంది చెప్పారు. తప్పకుండా తొందరలోనే ఆ హౌస్ సైట్స్ మళ్ళా ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ కూడా హౌస్ సైట్స్ ఇచ్చి వాళ్ళకి అక్కడ వర్షం పడితే నీళ్లు ఆగిపోతున్నాయని కూడా చెప్తున్నారు. కాబట్టి మిగతా ఎస్సీ కాలనీతో పాటు దీనికి కూడా రోడ్స్ అదేవిధంగా డ్రైన్స్ అవన్నీ కూడా కట్టిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ ఎస్సీ కాలనీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిగతాయి కూడా కొన్ని 25 రేషన్ కార్డులకు అప్లై చేస్తున్నాయి, అవి కూడా తొందరలోనే ఇస్తాం. రేషన్ కార్డ్స్, గ్యాస్ కనెక్షన్స్, పెన్షన్స్, అదేవిధంగా మరుగుదొడ్లు ఇవన్నీ కూడా పూర్తి 100% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ఈ రోజు ఒక పార్టీ అనేది కాకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులు ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమం కూడా మనం చేపడుతున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళా మన గ్రామానికి వచ్చేటప్పుడు మొత్తం మీద 4,13,00,000 పనులు ఈ రోజు వరకు మనం చేశాం. అదేవిధంగా ఇంకా కూడా మనకు బ్రిడ్జ్ ఒకటి ఆ రోజు పోయినసారి వచ్చినప్పుడు కూడా మీరు అందరూ కూడా అడిగారు, మాకు బ్రిడ్జ్ కావాలి ఇక్కడ పడిపోతుంది అని చెప్పేసి. దానికి కూడా 31 లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం, అది కూడా పని మొదలు పెడతారు తొందరలోనే. మనకు అటు నుంచి కూడా యాక్సెస్ వస్తుంది కాబట్టి మనకు ఆ బ్రిడ్జ్ కూడా మనకు పూర్తవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు మనం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊర్లో ఉండే సమస్యలన్నీ కూడా మనం చేపడతా ఉన్నాం. అదివరకు మనం ఇక్కడ మట్టిలో కూర్చుండేవాళ్ళం, ఇందాక మన రవిచంద్ర చెప్పినట్టు మట్టిలో కూర్చొని అలా ఉండేది. ఈ రోజు మనం సిమెంట్ రోడ్ వేసుకున్నాం. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కటి కూడా మనం ఏం పని చేస్తున్నామా, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా మన ఊర్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సిమెంట్ రోడ్లు అయిపోయిన దగ్గర రోడ్డు పక్కనంతా కూడా మొక్కలు కూడా పంపిస్తాను, మొక్కలు వేయండి. ఆ మొక్కలు కూడా పెద్ద వేయండి అంటే ఆ రోడ్డుకి కానీ ఆ ఇళ్లకు కానీ అన్నిటికి కూడా బాగుండే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఊరితో పాటు శానిటేషన్ కూడా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఒంగోలు నియోజకవర్గం ప్రారంభించిన జనజాతీయ నేతలు మీకు అందరూ తెలుస్తున్నట్టుంది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి దగ్గర నుండి మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మరి పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మీ ముందుకు తీసుకురావాలని ఈ జనచైతన్య ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి 22,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి 218 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో మరి వృద్ధులు, మరి వితంతువులు, రైతులు, డ్వాక్రా మహిళల యొక్క సమస్యల్ని మరి ఆయన స్వయంగా పరిశీలించి మరి ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. రైతులకి రుణమాఫీ చేస్తామన్నారు. అలాగే ఏ గవర్నమెంట్ స్కీమ్ నుంచి కూడా ఒక ఏ వ్యక్తికి కూడా
డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చే పథకం ఏదైనా ఉందంటే అది ఒక వృద్ధా పెన్షన్, విడో పెన్షన్, వికలాంగ పెన్షన్ మాత్రమే. రాష్ట్రం అంతా ఈ విధంగా ఇబ్బంది పడుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న గ్లోబులంతా బొక్కలేసి దోచుకొని దుర్మార్గమైన డబ్బు దాచిపెట్టుకొని ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంటే కనీసం ఒక్క పేదవాడికి ఒక్క రూపాయి ఎక్కడ కూడా తన చేతితో దానధర్మం చేసిన నీచుడని చెప్పి వైఎస్ జగన్మోహన్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి గతంలో ఉన్న శాసనసభ్యులు చూస్తే 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసి మీరందరికీ తెలుసు ఇదే ప్రాంతంలో మీ శాసనసభ్యులు వచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు, వెళ్తుంటాడు. ఒంగోలు ప్రాంతంలో కూడా అదే శాసనసభ్యులు తిరిగేవాడు. కోచరాజు కాలువ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, నీళ్లు కానీ, ముస్లింలకు షాదీఖానా కానీ దొంగ హామీలు ఇచ్చి ప్రతిరోజు నీరు ఇవ్వకపోతే ఈ ఒంగోలు నియోజకవర్గంలో నేను నిలబడిని చెప్పి సిగ్గులేకుండా మన ఎలక్షన్లో పోటీ చేసిన శాసనసభ్యులు అంటే మన గత బాల్యం వాసు అని చెప్పి సభాత్మక తెలియజేస్తున్నాను. మరి ముస్లింలకు షాదీఖానా ఒక దొంగ జీవో సృష్టించి ఈ రోజు ఆ జీవో ప్రకారం షాదీఖానా కట్టడానికి ఎటువంటి అర్హత లేనప్పటికీ దాన్ని రకరకాలుగా 100 మంది ఆఫీసులతో మాట్లాడి దానికి ఎన్ని రకాల ఇబ్బందులు పడి ఈ రోజు షాదీఖానా పూర్తి చేతులు తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే జనార్దన్ గారికి కూడా మైనార్టీ సోదరులందరూ కూడా ఒకసారి మనందరం రుణపడి అధ్యక్ష తెలియజేస్తున్నారు. మరి డంపింగ్ యార్డ్ చూస్తే ఎక్కడ డంపింగ్ యార్డ్కి నాయకులు స్థలం సేకరణ చేస్తే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి పోవటం, అక్కడ నాయకులు రెచ్చగొట్టడం, అక్కడ యొక్క స్థలాన్ని కోర్టుకి ఎక్కించడం, ఆపించడం. అంటే తను చెయ్యడు, చేసే వాళ్ళకి ఎదురుపడటం. అంటే ఈ విధమైన నికృష్టమైన నీచమైన రాజకీయాలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టి రకరకాల ప్రలోభాలు పెట్టి తన యొక్క దొంగ సంపాదనతో, అక్రమ సంపాదనతో 3 ఎలక్షన్లు గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఏ గొంతులు సందరూ గడప గడపని కూడా కాదు కదా, ఎక్కడ తిరగడానికి రావట్లేదని చెప్పి సభను తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలతోటి ఇప్పుడు వస్తూ ఉంటే ఇంకా ఏమేమి పనులు ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళేటప్పటికి అవన్నీ తీసిపెట్టండి, మొత్తం చేద్దామనేటటువంటి సదుద్దేశంతో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మనకు దొరకటం చాలా ఆనందదాయకం. ఇంకా ఒక విషయం మాత్రమే చెప్తే, పాత ఒంగోలు కాదు 5 సంవత్సరాల్లో కొత్త ఒంగోలు చూపిస్తాను అనే వ్యక్తి ఇప్పుడు ఒకసారి మనం బస్తీలకు వెళ్ళినట్లయితే ఒక బెంగళూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నెలకు పైగా నిరసనలు వ్యక్తం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విద్యుత్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను విధుల్లోకి తీసుకొని ఆదుకోవాలని నగరపాలక సంస్థ విద్యుత్ ఉద్యోగులు కోరుతున్నారు. సంస్థలోని ఇంజనీరింగ్ విభాగంలో స్ట్రీట్ లైట్ కార్మికులు 50 మందిని తీసేయడం జరిగింది. ఒకే టెండర్ కింద ఉన్నారని. అందులో 30 మంది వీధి లైట్ల రిపేర్లో ఉన్నారు, 20 మంది పంప్ హౌస్లో ఉన్నారు. అందరినీ తీసేయడం జరిగింది. మేము ఈ ధర్నా బిగిన్ చేసి కూడా ఇప్పుడు 40 రోజులు జరుగుతుంది. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. దయచేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, మా యొక్క సమస్యను పరిష్కరించి మానవత్వం చాటుకోవాల్సిందిగా కోరుతున్నాం. విజ్ఞాన భాండాగారాలు, గ్రంథాలయాలు అని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్సీహెచ్ వెంకట్రావు అన్నారు. విద్యార్థులు, యువతీ యువకులు గ్రంథాలయానికి రావాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులతో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పలు పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప గ్రంథ పాలకులు మధుసూదన్ రావు పాల్గొన్నారు. ప్రకృతి ఆది ఆది. ఈ ప్రకృతిని కాపాడాలనే దృష్టితోటి, ప్రజలకు అవగాహన కల్పించాలనే దృష్టితోటి ప్రకృతి మీద, ప్రకృతి రవి ఆది అనే అంశం మీద ఈరోజు పిల్లలు చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు వక్తృత్వ పోటీ ఉంటుంది. వక్తృత్వ పోటీలో కూడా పిల్లలు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పాటల పోటీ ఉంటుంది. తర్వాత గ్రంథాలయానికి ఎదురు రావాలంటే విజ్ఞానవంతులు కాబట్టి గ్రంథాలయానికి రండి, విజ్ఞానవంతులు కావాలని అది. ఈ రోజున మీడియా వచ్చేసరికి ఈ గ్రంథాలయాలకు ప్రాముఖ్యత ఎక్కువ ఉంది.
జరిగింది. కానీ ఈ వారోత్సవాలప్పుడు మాత్రం విపరీతంగా వస్తున్నారు. ఈ వారోత్సవాలప్పుడు కాకుండా మిగతా రోజుల్లో వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. టీచర్స్ దాదాపు ఈ వారోత్సవాలప్పుడు బాగా పంపిస్తున్నారు. నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే వారోత్సవాలప్పుడు తన ఛాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బిల్లులు చెల్లించేందుకు రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను అనుమతిస్తామని తెలిపారు. 14వ తారీఖు వరకు ఇచ్చిన ఎక్స్టెన్షన్ తర్వాత అంటే 500, 1000 రూపాయలు పాత నోట్లు ఏవైతే రద్దు చేయబడినవో ఆ నోట్లు యాక్సెప్ట్ చేసి బిల్స్ తీసుకోవడానికి ఇప్పటి వరకు మనకి విడతల వారీగా ఎక్స్టెన్షన్ ఇస్తూ వచ్చారు. 14వ తారీఖు వరకు లాస్ట్ టైం జరిగింది. 14 తర్వాత వచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారం 15వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అంటే 10 రోజుల పాటు ఈ పాత నోట్లు ఏవైతే రద్దు కాబడినవో 500, 1000 రూపాయలు ఈ 2 నోట్లు కూడా మన టెలిఫోన్ బకాయిలు కానీ ప్రస్తుత బిల్లులు ఏవైనా కూడా చెల్లించుకోవడానికి కస్టమర్స్కి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్న క్యాష్ కౌంటర్స్కు సిఎస్సీలు అన్నింటిలో కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము. సో ప్రజానీకం ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి వారి బిల్లుల్ని సకాలంలో పే చేసుకొని తర్వాత ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న ల్యాండ్లైన్ ఎక్స్పీరియన్స్ 49, తర్వాత బ్రాడ్బ్యాండ్ అన్లిమిటెడ్ విత్ 249, 249 రూపాయలు నెలకి పే చేసి అన్లిమిటెడ్ బ్రాడ్బ్యాండ్ వాడుకునే సౌకర్యం. ఈ 2 ప్లాన్స్ కూడా అక్టోబర్ వరకు ఇంతకుముందు ఇచ్చున్నారు. కానీ ప్రజల నుంచి ఉన్న స్పందన ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించడం అయినది. సో ఈ 2 ప్లాన్స్ కూడా మన కస్టమర్స్ ఉపయోగించుకొని రోడ్ సైడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుండి నిరుద్యోగ మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డివి వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలకు 9660239885 సెల్ నంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్స్ టీఏవి శర్మ కోరారు. నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రధానమంత్రి మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. వీరాస్వామిరెడ్డి, రవీంద్ర భారతి స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు ఆలోచించొద్దు, ఇవి ఉన్నాయి కదా. సో అట్లనే మన మనస్సులు కూడా స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్తో పాటు హ్యాపీగా ప్యూర్గా ఉండాలి. చిన్నపిల్లలు కదా, మీలో కల్మషం ఏమి ఉండదు. వయసు పెరిగే కొద్దీ రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. సో మీరు నార్మల్గా స్వచ్ఛ భారత్లోనే ఉంటారు. సో అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ని గమనిస్తూ కాషియస్గా ఉంటూ వాటిని కూడా శుభ్రంగా ఉంచుకునేటట్టుగా మనం స్టెప్స్ తీసుకోవాలి. ఈరోజు మేము మీతో కలిసి మీ ప్రిమిసెస్లోనే స్వచ్ఛ భారత్ చేయడానికి వచ్చాం. మా టీం అంతా ఇక్కడంతా ఉన్నారు కదా, మా స్టాఫ్ అంతా, పోస్టల్ స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు. మేము పిల్లలైన మీరు, మీ స్కూల్ యాజమాన్యం కలిసి మీ ప్రిమిసెస్లోనే స్వచ్ఛ భారత్ కండక్ట్ చేస్తాం. సో అంటే ఈ పరిసరాలన్నీ నీట్గా పెట్టుకోవడం, ఇదే సందర్భంలో మనం ఇక్కడ మొక్కలు నాటడం, అవన్నీ కార్యక్రమాలు చేస్తాం. చేద్దామా? ఇంట్రెస్ట్ ఉందా? Nation. Okay, so you people will be the great people in the future. I'm correct or not? So you have to do something here. If we can plant one tree, then what will be happen in future? It will give shadow to number of people. Okay, so do better for the future. Come on. ఐశ్వర్య నగర్లో హరిహర క్షేత్రంలో పడిపూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయ్యప్ప శరణఘోషతో హరిహర క్షేత్రం మారుమ్రోగింది. అయ్యప్ప భక్తి గీతాలకు అయ్యప్ప మాలదారులు నృత్యాలు చేశారు. ఎద్దనపూడి భాస్కర్రావు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమం జరిగింది. ఆలయ పండితులు
పరాంకుశం శేషాచార్యులు, చక్రవర్తి స్వామి, రంగస్వామి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వాములు, ఆంజనేయ స్వామి, విజయభాస్కర్ రెడ్డి, అంజిరెడ్డి, నరసారెడ్డి, చిన్న, ఉక్కుం స్వామి తదితరులు పాల్గొన్నారు. Yeah.
నగరంలోని పలు శివారు కాలనీలో మౌలిక వసతులు కల్పించడంలో నగరపాలక సంస్థ ఘోరంగా విఫలమైందని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశ్రావు ధ్వజమెత్తారు. కాలనీ వాసులతో నగరపాలక సంస్థను ముట్టడించారు. ఒంగోలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎన్నికలకు ముందు పాలకులు ఇచ్చిన హామీలు నెరవేరలేదని అన్నారు. గత 5 ఏళ్లుగా కర్నూలు రోడ్ విస్తరణ పనులు జరుగుతున్నా ఇప్పటికీ కొలిక్కి రాలేదని అన్నారు. రోడ్ల విస్తరణ, కల్వర్టుల నిర్మాణం, కాలువల నిర్మాణ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. నగర కమిషనర్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎస్డి సర్దార్, సిహెచ్ సుబ్బారావు, కె లక్ష్మయ్య, కె అజయ్, ఎస్కే మస్తాన్, బి చంద్రశేఖర్, కొత్తకోట వెంకటేశ్వర్లు, శ్రీదేవి, నాగేశ్వరరావు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఆఫీస్ నుండి నగరపాలక సంస్థ వరకు ర్యాలీ నిర్వహించారు. నగర ప్రజలంతా కూడా శివారు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయని, రాజకీయ జోక్యం అనేది ఉండదని, పేద ప్రజలందరూ కూడా ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి లభిస్తుంది అనుకున్న సందర్భంలో గత పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ తమ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈరోజు ఒంగోలు నగరంలో పేద ప్రజలకు రావాల్సినటువంటి 4,000 ఇళ్లు గత 2 సంవత్సరాల్లో కూడా ఎలికిపోవటం, పేద ప్రజలకు కావాల్సినటువంటి నివేశన స్థలాల కేటాయింపులో కానీ, లేకపోతే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకు కాకుండా అధికార పార్టీ తమ అనుచరులకే ఇల్లు కేటాయించాలని ఉన్నాయి. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వారు మనల్ని ఉద్దేశించి, మన సమస్యలను ఉద్దేశించి వారిని మాట్లాడవలసిందిగా ఈ రోజున 5,000 మౌజులు కట్టాము. ఇంకా ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో ఎవరికైనా సరే వాళ్ళ యొక్క పరిస్థితితో సంబంధం లేకుండా స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా టాయిలెట్స్ కట్టే ఏర్పాటు చేస్తాము. 15,000 రూపాయలు ఉచితంగా ఇస్తున్నాము. దాన్ని ఇంకొంచెం ఒక 1000 వరకు ఉండొచ్చు టౌన్లో. అవి కూడా 100% కడతాము. దయచేసి మీరు కూడా ఎవరైనా ఉంటే కనుక ఆ లిస్ట్ మాకు ఇచ్చినా పర్వాలేదు, ఆ ఏరియా చెప్పినా సరే మా వాళ్ళు వెళ్ళి ఆ కార్యక్రమం చేస్తారు. అవి కూడా మనం డిసెంబర్ 15లో పూర్తి చేసుకుని జనవరి తర్వాత 100% ఒక్క లెట్రిన్ కూడా పట్టణంలో ప్రజలకు అవసరం లేదు, 100% శాచ్యురేషన్ చేరాము అనేటువంటి పరిస్థితి రావాలి. అది మొదటికి సంబంధించి. రెండవది పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా ఆల్రెడీ మన అవసరానికి అనుగుణంగా కార్మికులు లేరు, కార్మికుల సంఖ్యను పెంచాలి, ఇంకా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి అనే డిమాండ్ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మనం వచ్చిన తర్వాత 50 మంది కార్మికులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని కార్మిక సంఘాలతో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఇంకా ఎంతమంది అవసరం అవుతారు, ప్రభుత్వం కొత్త విధానం చూపిస్తుంది. ఆ విధానం ద్వారా కూడా మనము ఈ శానిటేషన్ని మరింత మెరుగుపరచడానికి ఎటువంటి చర్యలు కావాలో ఆ చర్యలు మొత్తం కూడా తీసుకుని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రోడ్ల విస్తరణకు సంబంధించి కానీ, ఈ డివిజన్ 16, 42, 50 ఈ డివిజన్కి సంబంధించి కూడా చాలా చోట్ల ఎక్కడి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు సరిగ్గా లేవు. ఉన్న రోడ్లు కూడా వర్షానికి పాడైపోయి ఉండొచ్చు. అవన్నీ కూడా అన్ని చోట్ల కూడా మనం నగరంలోని 20వ డివిజన్లో దారావారి తోట, భాగ్యనగర్ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర నిర్వహించారు. డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను తీరును ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కాలనీలో 1.20 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. 1.7 కోట్ల పనులు పూర్తయినట్లు చెప్పారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి 3.58 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మారెళ్ల వివేకానంద, 20వ డివిజన్ అధ్యక్షుడు బోయపాటి హరిబాబు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ భాషా, సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, పార్టీ నాయకులు సిరిగిరి రంగారావు, నల్లూరి కిషోర్, పార్టీ అధికార ప్రతినిధి హనీఫ్ ఖాన్, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పెల్లూరి చినవెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు బాలిశెట్టి నాగేశ్వరరావు, కనుమూరి నారాయణ,
మహిళా నాయకురాలు టి అనంతమ్మ, తమ్మినేని మాధవి, ఉప్పలపాటి నాగేంద్రం, ఆరిగ శైలజ, రావుల పద్మావతి, స్థానిక నాయకులు గంధవల్ల శ్రీనివాసరావు, చంక అంజమ్మ, తమ్మిపూడి వెంకటేశ్వర్లు, తన్నీరు వాసుబాబు ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. డివిజన్లో జనచైతన్యంలో భాగంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటిని గతంలో ఏం సమస్యలు ఉన్నాయి అవి వాటిని ఎన్ని పరిష్కరించాము, ఇప్పుడు వచ్చే ఎన్ని సమస్యలు కొత్త సమస్యలు ఏదైతే తీసుకొని వాటిని పరిష్కరించే మార్గంగా జనచైతన్య యాత్రని మనం తెలుగుదేశం పార్టీ కేంద్ర అధ్యక్షులు నా రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో మన ప్రజల యొక్క ఈ డివిజన్ యొక్క ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకొని వాటిని అతి త్వరగా పరిష్కరించేందుకు, అదేవిధంగా ఈ డివిజన్ యొక్క అభివృద్ధిలో భాగంగా గతంలో కొన్ని పనులు మన దామచల జనార్దన్ గారి ఆశీస్సులతో ఇక్కడ చేసి ఉన్నాము. ఇప్పుడు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈరోజు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని అక్కడ ఇంకేమేమి వర్కులు జరగాలో వాటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క డివిజన్ని సస్యశ్యామలంగా తయారు చేసేసి సర్వాంగ సుందరంగా ఈ యొక్క డివిజన్ తయారు చేయడానికి మేమందరం కూడా ఇక్కడ కంకణం కట్టుకున్నాం తెలియజేస్తూ ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా కూడా జన చైతన్య యాత్రలు జరుగుతూ ఉన్నాయి. మరి దానిలో భాగంగానే ఒంగోలు పట్టణంలోని 20వ డివిజన్లో ఈ రోజున ఈ జన చైతన్య యాత్ర కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరం అయింది. మరి ఈ 2.5 సంవత్సరంలో భాగంగా అభివృద్ధి ఎంతైతే చేశామో అనేది జనంలోకి తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. అలాగే మన ఒంగోలు నియోజకవర్గం తీసుకున్నట్లయితే ఈ 2.5 సంవత్సరంలోనే దామచర్ల జనార్దన్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఏళ్ల తరబడి ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య కానివ్వండి, అలాగే మంచినీటి సమస్య మన ఒంగోలు పట్టణాన్ని పట్టి పీడిస్తున్న సమస్య, మరి అలాంటి సమస్యను కూడా అధిగమించే విధంగా ఈ రోజున కోట్ల రూపాయల నిధులతోటి ఈ రోజున మంచినీళ్లు తీసుకురావడం అనేది ఆయన చేస్తా ఉన్నారు. అలాగే ప్రతి డివిజన్ లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అర్హులైనటువంటి వారికి పింఛన్లు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు, విడో పెన్షన్స్, అలాగే ఇళ్ల స్థలాలు ఇలాంటివన్నీ కూడా ఆయన చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఆధ్వర్యంలో మా యొక్క డివిజన్ లో దాదాపు 1,23,00,000 రూపాయల వర్కులు జరిగి ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 3,58,00,000కి ప్రపోజల్ పెట్టున్నాము. మళ్ళీ 80 వృద్ధాప్య పెన్షన్లు కొత్త ఇచ్చున్నాము. 150 రేషన్ కార్డులు ఆల్రెడీ ఇచ్చున్నాము. 150 రేషన్ కార్డులు అప్లై చేసి ఉన్నాము. 25 ఎన్ఎఫ్టీలు శాంక్షన్ చేయించున్నాము. ఇంకా పెన్షన్లు ఇంకొక 25 ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాయి. మా జనార్దన్ గారి కృషి వల్ల మా నియోజకవర్గంలో మా వార్డులో చాలా అభివృద్ధి పనుల కార్యక్రమాలు దాదాపు 1,23,00,000 జరిగినాయి. ఇంకా 3,58,00,000 మేము ప్రపోజల్ పెట్టి ఉన్నాము. ఇది మా జనార్దన్ గారి కృషి వల్ల మేము చాలా. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలకు హాజరయ్యే జిల్లాలోని క్రైస్తవ యువతీ యువకులకు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు షేక్ కరీముల్లా ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలకు 9441273933 సెల్ నంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. జర్నలిస్టులందరికీ ప్రభుత్వం హెల్త్ స్కీమును అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సమతా వృద్ధ మహిళాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ మంజూరు చేయాలని, ఆరోగ్య సంబంధమైన హెల్త్ కార్డులు, ఇళ్ల పట్టాలు ప్రభుత్వం మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంసీఏ అధ్యక్షుడు ఇఫ్తిఖర్ బాషా, జిల్లా ఏపీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ రెడ్డి, అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ మీసాల శ్రీనివాసరావు, ఐన్యూస్ 99 ఛానల్ స్టాఫ్ రిపోర్టర్లు వెంకట్రావు, శ్రీనివాసరావు, ఎడిటర్స్ అండ్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మన్నం మాధవ, సత్య న్యూస్ రిపోర్టర్ నూకతోటి శరత్ బాబు, ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు పల్నాటి నాగేశ్వరరావు, మేకపాటి మాల్యాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ రోజైనా మన ప్రజాస్వామ్యం ఏమాత్రం మనగలుగుతుందంటే అది పత్రికా స్వేచ్ఛ. పత్రికా స్వేచ్ఛను కాపాడుకునేందుకు ఈ ప్రజానేకం ఎప్పుడూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ప్రజల సేవలో కూడా జర్నలిస్టులు కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో ఏపీయూడబ్ల్యూజే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా దినోత్సవ కార్యక్రమాన్ని వినియోగించుకొని సేవా కార్యక్రమాలను చేపట్టమని పిలుపునివ్వడం జరిగింది. జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేశారు. ఈ సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న జర్నలిస్టులకి అనేక రకాల సమస్యలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యల పరిష్కారం కోసం గత 4 రోజుల నుంచి ప్రజాప్రతినిధులకి విజ్ఞాపన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన వెంటనే 1-2 సమస్యల పరిష్కారానికి సమాచార శాఖ కదిలింది. మిగిలిన సమస్యల పరిష్కారం కోసం కూడా జరిగే కార్యక్రమంలో జర్నలిస్ట్ మిత్రులందరూ ఐక్యంగా ముందుకు రావాలని కోరుకుంటూ త్వరలో జరగబోయే ప్రకాశం జిల్లా ఏపీడబ్ల్యూజే మహాసభ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని జిల్లాలోని జర్నలిస్టులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల సమస్యల మీద, వాళ్ళ కుటుంబాల సమస్యల మీద దాదాపు 50 సంవత్సరాల నుంచి పోరాడి ఎన్నో విజయాలు సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే వృద్ధాశ్రమాలు ఒంగోలు పట్టణంలో చాలా ఉన్నాయి. కొన్నిటినైనా మనం జర్నలిస్టు మిత్రులు ఈ వృద్ధాశ్రమాలని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళకి మరిన్ని సేవలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గత సంవత్సరం కూడా అందుల పాఠశాలలో వారికి కూడా ఇదే విధంగా ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజున ఈ వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు జర్నలిస్టులు వార్తలకే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారని తెలియజేయడం కోసమే ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తూ క్రియాశీలకంగా సమాజానికి సేవలు అని నిరూపిస్తూ ఏపీడబ్ల్యూజే సుమారు 6 దశాబ్దాల కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు జర్నలిస్టుల సంక్షేమానికి అత్యున్నత సేవలు అందిస్తుంది. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సమతా మహిళా వేదిక ఉన్న వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో కూడా ఏపీడబ్ల్యూజే మరిన్ని సేవా కార్యక్రమాలు సమాజ శ్రేయస్సుకై రూపొందిస్తుంది. మేమందరం క్రియాశీలకంగా 500-1000 రూపాయల నోట్ల రద్దు వల్ల రోజువారీ కూలీలు, దినసరి వేతనాల మీద జీవనం సాగించే పనివారు, మధ్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ప్రోగ్రెసివ్ స్టడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎల్బైజీ భవన్లో జరిగిన ఈ సమావేశాన్ని ఎండి యాసన్ నిర్వహించారు. తెలుగు పండితులు టి వీరశేఖర్ రచించిన వివేక శేఖర్ వచన ద్వితీయ శతకం పరిచయ కార్యక్రమాన్ని కళామిత్ర మండలి ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రచయితలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళామిత్ర మండలి అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు, కవులు రచయితలు టి అరుణ, ఎస్కే మహబూబ్ జాన్, మామూర్తి, డాక్టర్ వంకాయలపాటి రామకృష్ణ, భువనగిరి పురుషోత్తం, కుర్ర ప్రసాద్ బాబు, ఎంవిఎల్ఎన్ ప్రసాద్, గ్రంథాలయ సంస్థ సెక్రటరీ ఆర్సిహెచ్ వెంకట్రావు, ఉపగ్రంథ పాలకుడు సజ్జా మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో మా ఏర్పాటు చేసుకుంటామని అనుమతించారు. ఎన్నికల్లో
కిందిగూడలో మాతూరు దగ్గర అభ్యసించారు. పెద్దంతపాడు కళాశాలలో చదివారు. అట్లాగే నాగార్జున యూనివర్సిటీ నుంచి బీఈడి, జేజే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మచిలీపట్నంలో బీఈడి చేసి ఉద్యోగంలోకి 2001 డిసెంబర్ 18న ప్రవేశించారు సెక్రటరీ అసిస్టెంట్ గా. కవితలు రాయడం, కవి సమ్మేళనాల్లో పాల్గొనడం, రకరకాలైనటువంటి సాహితీ సభల్లో పాల్గొనడం అనేటువంటిది, వ్యాఖ్యాతగాను సత్కారాలు, సన్మానాలు, పత్రాలు రాయడం, తర్వాత మా వృత్తిపరంగా రిసోర్స్ పర్సన్ గా ఎస్ఎస్సి పబ్లిక్ పేపర్ సెక్టర్ లాగా ఆయన దాన్ని ఇంటలెక్చువల్ బాడీ అని కూడా అంటాం. ఈ ఇంటలెక్చువల్ బాడీలో అన్నిటికంటే విశిష్టమైనది ఏమిటంటే వివేకం. వివేకము అంటే విచక్షణ జ్ఞానం, మంచి చెడు తెలియజేసేటువంటి ఆ రీజనింగ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం వివేకం అని అంటాం. కాబట్టి మానవుడి యొక్క జీవన నిర్మాణంలో అత్యున్నతమైనది, అత్యున్నతమైనటువంటి స్థానం దేనికి అని అంటే మానవ జీవన వికాసానికి భగవద్గీత మార్గదర్శకమని భగవద్గీత శిక్షకురాలు సోమ జయ అన్నారు. తిరువెంగళం వారి వీధిలో మహిళల సామూహిక భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాల భక్తి పారవశాన్ని కలిగించాయి. బెజవాడ సేవాధ్వర్యంలో జరిగిన సాహితీ గీత పారాయణం అనంతరం తీర్థ ప్రసాద వినియోగం చేశారు. అన్నిటికంటే ఇప్పుడు లోకంలో చూడండి, మనం ముందు ఏం చేస్తాం, పిల్లల్ని చదివిస్తాం. చదివించి ఆ విద్య గొప్పది అనుకుంటాం. ఆ విద్య ఈ లోకంలోనే పనిచేస్తుంది మనకి, భూలోకంలో. పరలోకంలో మనకి పని చెయ్యదు. ఎందుకని? దాని శక్తి అంతే. ఇక్కడ చదువుకోవచ్చు, మంచి మంచి ఉద్యోగాలు చేయొచ్చు, బాగా జీతాలు రావచ్చు, మంచిగా అనుభవించవచ్చు హాయిగా. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ లేకపోతే ఎలా ఉంటుంది మనిషికి? గాలి ఆడదు. సరే, వేసవి కాలంలో ఏం కావాలి? ఏసీలు కావాలి. మరి అవి కొనుక్కోవాలంటే ధనం కావాలా లేదా? కాబట్టి ధనం ఇలాంటి వాటికి అవసరమే. కానీ నన్ను రక్షించేలా 100 రూపాయల విలువ గల తిరుమల తిరుపతి దేవస్థానం డైరీలు, 10, 15, 75 రూపాయల విలువ గల క్యాలెండర్లు సంతపేటలోని టీటీడీ కళ్యాణ మండపంలో లభిస్తాయని కళ్యాణ మండపం కార్యనిర్వాహకులు బొల్లినేని విజయ నిర్మల తెలియజేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా జనచైతన్య యాత్రలు, ప్రజలతో మమేకమయ్యేందుకు అంటున్న పార్టీ నేతలు. రవీంద్ర భారతి స్కూల్లో స్వచ్ఛ భారత్, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్ఎస్పీ శర్మ పిలుపు. శివారు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ముట్టడి, నగరాభివృద్ధిపై వచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. సత్యన్యూస్లో నేటి మాట. ఒక మంచి ఉపాధ్యాయుడు 1000 మంది పూజారుల కంటే మిన్న. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.